హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటారా? రండి, ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ను ఇలా మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకుని పన్నీర్ ముక్కలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టొమాటో కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బగారాకులు, కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం పేస్ట్, 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్, 1.5 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఫ్రై అయి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి కలుపుకొని 1 గ్లాసు వాటర్ పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మంచిగా మసాలాలో పన్నీర్ ముక్కలు ఉడికి ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు కొంచెం కసూరి మెతి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే పన్నీర్ మసాలా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.